ప్రముఖ భారతీయ నటి సాయి పల్లవి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె తన సహజమైన నటనతో, అద్భుతమైన డాన్స్ తో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. పూర్తి పేరు సాయి పల్లవి సెంథామరై. మే 9, 1992న కోటగిరి, నీలగిరి జిల్లా, తమిళనాడులో జన్మించారు. మాతృభాష బడగా. చదువు MBBS జార్జియాలోని టీబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. సినీ ప్రస్థానం. సాయి పల్లవి తన కెరీర్ను చిన్నప్పుడే డాన్స్ షోలతో ప్రారంభించారు. ఢీ వంటి డాన్స్ రియాలిటీ షోలలో పాల్గొని గుర్తింపు పొందారు. మలయాళ చిత్రసీమ. 2015లో వచ్చిన ప్రేమం సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆమె పోషించిన మలర్ పాత్ర సౌత్ ఇండియాలో ఒక సంచలనం సృష్టించింది. మేకప్ లేకుండా సహజంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలుగు చిత్రసీమ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో భానుమతి పాత్రలో ఆమె చెప్పిన తెలంగాణ యాస డైలాగులు, ఆమె నటన తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాయి. ముఖ్యమైన చిత్రాలు తెలుగులో ఫిదా, MCA, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం. తమిళంలో మారీ 2, రౌడీ బేబీ పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. NGK, గార్గి. మలయాళంలో ప్రేమం, కాళీ. సాయి పల్లవి ప్రత్యేకతలు. నో మేకప్ పాలసీ. ఆమె సినిమాల్లో మేకప్ వేసుకోవడానికి ఇష్టపడరు. తన ముఖంపై ఉన్న మొటిమలను కూడా దాచకుండా సహజంగా కనిపించడమే ఆమె ప్రత్యేకత. డాన్స్. ఆమె ఒక గొప్ప క్లాసికల్ మరియు వెస్టర్న్ డాన్సర్. ఆమె చేసిన రౌడీ బేబీ, సారంగదరియా వంటి పాటలు యూట్యూబ్లో రికార్డులు సృష్టించాయి. విలువలకి ప్రాధాన్యత. కోట్లాది రూపాయల ఆఫర్ వచ్చినప్పటికీ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్లో నటించడానికి ఆమె నిరాకరించారు. చర్మం రంగు కంటే మనిషి వ్యక్తిత్వం ముఖ్యమని ఆమె నమ్ముతారు. అవార్డులు. ఆమె ఇప్పటి వరకు 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. ఆసక్తికరమైన విషయాలు. ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు, కానీ నటనపై ఉన్న మక్కువతో సినిమాల్లోకి వచ్చారు. నిరాడంబరమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. కథలో బలముంటేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అందుకే ఆమెను సెలెక్టివ్ యాక్టర్ అని పిలుస్తారు. సింప్లిసిటీ. కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నప్పటికీ ఆమె పబ్లిక్ ఈవెంట్స్లో చాలా సాధారణంగా కాటన్ చీరల్లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. భాషా ప్రావీణ్యం. ఆమె కేవలం నటించడమే కాకుండా తను నటించే భాషలను నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటారు. ఫిదా సినిమాలో ఆమె చెప్పిన తెలంగాణ యాస ఇప్పటికీ ఒక బెంచ్ మార్క్. అభిమానుల గౌరవం. ఆమెను అభిమానులు ప్రేమగా హైబ్రిడ్ పిల్ల అని, లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఇటీవల పురస్కారాలు. సైమా 2025. అమరన్ చిత్రంలో ఆమె చూపిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. కలైమామణి అవార్డు. తమిళనాడు ప్రభుత్వం అందించే అత్యున్నత కళా పురస్కారం కలైమామణికి 2025లో సాయి పల్లవి ఎంపికయ్యారు. నటనలో ఆమె నియమాలు, దుస్తుల ఎంపిక. సినిమాల్లో గ్లామర్ పాత్రల కంటే కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఆమె మొగ్గు చూపుతారు. పొట్టి దుస్తులు ధరించడానికి ఆమె ఇష్టపడరు. ప్రకటనల తిరస్కరణ. గతంలో ఒక ఫెయిర్నెస్ క్రీమ్ బ్రాండ్ ఇచ్చిన 2 కోట్ల ఆఫర్ను ఆమె సున్నితంగా తిరస్కరించారు. మనుషుల రంగు కంటే వారి మనసు ముఖ్యమని చెప్పి ఆమె తన నిజాయితీని చాటుకున్నారు. వ్యక్తిగత ఆసక్తులు, వైద్య వృత్తి. షూటింగ్స్ లేని సమయంలో ఆమె తన క్లినిక్ పనుల్లో లేదా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాషా అభిమానం. సాయి పల్లవికి మాతృభాష బడగపై చాలా మక్కువ. ఈ భాష అంతరించిపోకుండా ఉండాలని ఆమె తరచుగా తన ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తుంటారు.
దర్శకత్వ ఆలోచనలు. ఆమెకు దర్శకత్వంపై కూడా ఆసక్తి ఉంది. భవిష్యత్తులో ఒక మంచి కథతో మెగాఫోన్ పట్టే అవకాశం ఉందని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది. సామాజిక స్పృహ మరియు విలువలు. సాయి పల్లవి కేవలం నటనకే పరిమితం కాకుండా సమాజం పట్ల తనకున్న బాధ్యతను కూడా చాటుకుంటారు. ప్రకృతి ప్రేమికురాలు. ఆమె షూటింగ్స్ లేని సమయంలో తన స్వగ్రామమైన నీలగిరి కొండల్లో గడపడానికి ఇష్టపడతారు. ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల ఆమెకు మక్కువ ఎక్కువ. పర్యావరణ హితం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె తరచుగా తన సోషల్ మీడియా ద్వారా సందేశాలు ఇస్తుంటారు. కుటుంబ నేపథ్యం. ఆమె తండ్రి సెంథామరై కన్నన్ సెంట్రల్ ఎక్సైజ్ అధికారిగా పనిచేశారు. తల్లి రాధా గృహిణి. ఆమెకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు పూజా కన్నన్. పూజ కూడా కొన్ని తమిళ సినిమాల్లో నటించారు. వీరిద్దరి మధ్య అనుబంధం చాలా క్లోజ్గా ఉంటుంది. రికార్డులు, గుర్తింపు. ఫోర్బ్స్ జాబితా 2020లో ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 30 అండర్ 30 జాబితాలో సాయి పల్లవి చోటు సంపాదించుకున్నారు. ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది నటీమణుల్లో ఆమె ఒకరు. యూట్యూబ్ క్వీన్. ఆమె నటించిన పాటలు రౌడీ బేబీ, సారంగదరియా 100 కోట్ల వ్యూస్ సాధించాయి. దక్షిణాదిలో యూట్యూబ్లో ఇంతటి క్రేజ్ ఉన్న నటి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. నటనలో వైవిధ్యం. ఆమె కేవలం డాన్స్ లేదా గ్లామర్ పాత్రలకే పరిమితం కాలేదు. విరాట పర్వం. ఈ సినిమాలో వెన్నెల అనే నక్సలైట్ ప్రేమికురాలి పాత్రలో ఆమె నటన చూసి విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. గార్గి. ఒక సాధారణ స్కూల్ టీచర్ తన తండ్రి కోసం పోరాడే పాత్రలో ఆమె నటనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. సాయి పల్లవి ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. రామాయణ పార్ట్ 1. ఇది సాయి పల్లవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం. పాత్ర. ఇందులో ఆమె సీతాదేవిగా నటిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం నవంబర్ 8, 2026న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఏక్ దిన్. ఈ చిత్రం ద్వారా సాయి పల్లవి బాలీవుడ్లోకి అధికారికంగా అడుగుపెడుతున్నారు. మీరా పాత్రలో నటిస్తోంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్తో కలిసి ఆమె నటిస్తున్న ప్రేమ కథా చిత్రమేది. దీనిని సునీల్ పాండే దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 1, 2026న విడుదల కానుంది. మణిరత్నం సినిమా. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవి ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 2026 జూన్ నుండి ప్రారంభం కానుంది. D55. ధనుష్ 55వ సినిమాలో కూడా సాయి పల్లవి ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇది రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో రానుంది. MS సుబ్బలక్ష్మి బయోపిక్. ఇది సాయి పల్లవి కెరీర్లో అత్యంత సవాల్తో కూడుకున్న పాత్ర కానుంది. భారతరత్న అవార్డు గ్రహీత, లెజెండరీ కర్ణాటక సంగీత విద్వాంసురాలు MS సుబ్బలక్ష్మి. దర్శకత్వం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి. తాజా అప్డేట్ ఏంటంటే ఈ పాత్ర కోసం సాయి పల్లవి ఇప్పటికే కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఆహార్యం మరియు నటన ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. సౌందర్య బయోపిక్. గతంలో అలనాటి నటి సౌందర్య బయోపిక్ లో కూడా సాయి పల్లవి నటిస్తుందని గట్టిగా ప్రచారం జరిగింది. దీనిపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా ఏ దర్శకుడు లేదా నిర్మాణ సంస్థ దీనిని అధికారికంగా ఖరారు చేయలేదు. అయితే అభిమానులు మాత్రం సౌందర్యకి ఉన్నంతటి హుందాతనం సాయి పల్లవిలో ఉందని, ఆమె అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నారు. ఎందుకు సాయి పల్లవిని ఎంచుకుంటున్నారు? దర్శకులు బయోపిక్ల కోసం ఆమెను ఎంచుకోవటానికి ప్రధాన కారణాలు న్యాచురల్ లుక్, అదనపు మేకప్ లేకుండా సహజంగా కనిపించటం, అంకితభావం.
ఒక పాత్ర కోసం భాషను, కళను నేర్చుకోవడంలో ఆమె చూపే శ్రద్ధ, క్లాసిక్ ఇమేజ్. పాతకాలపు పాత్రలకైనా పౌరాణిక పాత్రలకైనా ఆమె ముఖ కవలికలు సరిగ్గా సరిపోతాయి. మధుబాల బయోపిక్. బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని, మధుబాల పాత్ర కోసం సాయి పల్లవిని ఒక ఆప్షన్గా పరిశీలిస్తున్నారని బాలీవుడ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. మధుబాలకి ఉన్న సహజమైన అందం, హావభావాలు సాయి పల్లవికి సరిగ్గా సరిపోతాయని, ఆమైతేనే ఆ పాత్రకు న్యాయం చేయగలరని బన్సాలి భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ఒప్పందం జరగలేదు.